అయినదే. మన బాలకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు చూసాం, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా చూసాం. ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వచ్చాయి, కొన్ని ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్కు. కానీ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే కాల్పుల విరమణకు మోదీ ఓకే చెప్పారో ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరగాలని కూడా డిమాండ్ చేస్తోంది. మళ్ళీ రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ డిమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో కరెక్టా కాదా? చాలా సంక్లిష్టమైన ప్రశ్న అండి. నేను ఒకటే చెప్తున్నా, భారతదేశాన్ని పరిపాలించేది వ్యక్తులు కాదు, భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అంటే సజీవ రాజ్యాంగం, దానికి ఒక ఆత్మ ఉంటుంది. కానీ అటు పాకిస్తాన్ని పరిపాలించేది రాజ్యాంగం కాదు, వ్యక్తులు పరిపాలించేది ఎప్పుడూ కూడా కూలిపోతుంది ఆ వ్యవస్థ. మనకి వ్యవస్థకు ఒక సూత్రాలు ఉంటాయి, దాన్ని పరిపాలించేదే భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, అంటే వాటి పాత్ర వాటి పోషించాలి. ప్రజాస్వామ్యంలో దేర్ ఈజ్ ఎ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిందే. ఓకే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రతిపక్షాలు అడగడంలో తప్పులేదు. కానీ అదే సమయంలో భారతదేశాన్ని పరిపాలించే గురుతర బాధ్యత మోడీ గారిది, బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇండియా గ్రూపు కాంగ్రెస్ నేతృత్వంలో అడుగుతుంది. అది భారత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, భారత రాజ్యాంగ సూత్రాలకు అనుకూలంగా ఈ గురుతర బాధ్యత మోడీ గారికి ఉంటుంది. నేషన్కి, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకి, ప్రజాస్వామ్యంలోని అన్ని పక్షాలకి, ప్రజలకి ఆయన బాధ్యత వహించాలి, ఆయన చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, కాంగ్రెస్ అడిగేది ఏంటంటే 1994 మీరు ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టండి, ఈ భారత పాక్ యుద్ధం మీద చర్చించాలి అంటుంది. ఎస్ అండి, రాజ్యాంగపరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అధికారం ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిపక్షం చెప్పినట్టు ప్రభుత్వం చేస్తుందా లేదా చూడాలి. ప్రభుత్వం చేయవలసిన గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే భారత పాక్లు యుద్ధం దాకా ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నని ఎవరైనా సంధిస్తే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి. రెండోది ఏమడుగుతున్నాయంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దానికి ప్రధాని అధ్యక్షత వహించాలంటున్నారు. ఇప్పటివరకు ఆల్ పార్టీ మీటింగులకి ప్రతిపక్షాలన్నీ రమ్మంటే వెళ్ళిపోయి. ఎందుకంటే భారత విదేశాంగ విధానానికి సంబంధించి ఏదైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఒక సాంప్రదాయం ఉంది 75 సంవత్సరాలుగా. అదేంటి, ప్రతిపక్షాలు ప్రభుత్వం సహకరించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1971 యుద్ధం జరిగేటప్పుడు వాజ్పేయి గారు ఉంటే, జనతా పార్టీ ఉంటే, ఇందిరాగాంధీ పిలిస్తే వాజ్పేయి గారు వెళ్తారు. ఇందిరాగాంధీ ఇదే వాజ్పేయిని ఐక్యరాజ్య సమితికి పంపుతుందండి. నువ్వు జనతా పార్టీ అయినా కాలేదు, భారతదేశం ప్రమాదంలో ఉంది, నువ్వు వెళ్ళమంటే వాజ్పేయి గారు వెళ్ళి అద్భుతంగా ప్రసంగిస్తారు. అంతటి బంధం ఉంటుంది. అంటే మీకు ఒకటే చెప్తున్నా, 1965 యుద్ధం అంటే 1947 ఏ యుద్ధం చూసినా యుద్ధం సమయంలో ప్రతిపక్షాలు, పార్టీలు, రాజకీయాలు చెయ్యవు. ఈ విషయంలో మనం ఓవైసీ గారి నుంచి 16 పార్టీలు, రాహుల్ గాంధీకి అందరికీ నమస్తే చెప్పాలి. అద్భుతంగా సహకరించినాయి. ప్రభుత్వం మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, రాహుల్ గాంధీ గారు జేబులో చేతులు పెట్టుకున్న టీషర్ట్ వేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారు. కానీ ఆల్ పార్టీ మీటింగ్ డిఫెన్స్ మినిస్టర్ అధ్యక్షత జరిగినాయి, కానీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు, వెళ్ళారు వచ్చారు. కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతను జరగాలంటున్నారు. తప్పేం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ అంటే అన్ని పార్టీలకి ఒక పార్టీ అధినేతగా ఆయన వెళ్ళాలి, అది కూడా అడుగుతున్నారు. అక్కడ గురుతర బాధ్యత. ఇంకోటి కాంగ్రెస్ ఏమడుగుతుందంటే 1994లో ఇదే భారత పార్లమెంటు అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అది సార్వభౌమత్వానికి సంబంధించింది. అదేంటంటే పీఓకే ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. పీఓకే అనేది భారత సార్వభౌమత్వ భౌగోళిక సరిహద్దు నుంచి విడదీయరానిది. మీరు అది ఎందుకు తీసుకోలేదు, ఇంత యుద్ధానికి వెళ్ళని మోడీ గారిని కాంగ్రెస్ పాయింట్అవుట్ చేస్తుందండి. మోడీ గారు కూడా నేను రెస్పాండ్ అవ్వరు, పీఓకే తీసుకున్నంతవరకు ఈ యుద్ధం ఆగదు అని చెప్తూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇది కాంపిటేటివ్ పాలిటిక్స్. భారత రాజ్యాంగం అల్టిమేట్గా ద సుప్రీం పవర్ ఇక్కడ ఉండేది రాజ్యాంగానికి. ఈ రాజ్యాంగానికి మోడీ అయినా రాహుల్ అయినా అన్ని పార్టీలు నిబద్ధత ఉండాలి. అందుకే మన సిస్టము అద్భుతంగా పరడి వెళుతుంది. భారత రాజ్యాంగం ఈజ్ అన్ అన్పారలల్ మ్యాచ్లెస్. కానీ చూడండి పాకిస్తాన్ ఎంత తుత్తునీలైపోయింది. ఎందుకంటే దానికి రాజ్యాంగం లేదు. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలంగా వారు అయిన వెంటనే రాజకీయాలు వస్తాయి. ఈ రాజకీయాలు వాళ్ళ మోటివ్ అంటే ఇక్కడ ఒకటే, రాహుల్ అయినా ప్రధాని అయినా మోడీ గారు ఎవరైనా వాళ్ళ మోటివ్ ప్రజాస్వామ్య రక్షణ, భారతదేశ సార్వభౌమత్వం, భారతీయుల ప్రయోజనాలు. అంతేగాని వ్యక్తిగత ప్రయోజనాలు ఉండకుండా రాజకీయాలు చేసినంత మాత్రాన అవి రాజకీయాలు అద్భుతమని చెప్పవచ్చండి. భారత్ పాక్ ఈ వివాదంలో